ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకి పంపుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే ఎలాంటి కేసులైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఆయన. గతంలో ఏపీలో బెల్ట్ షాపులు ఉండేవి కావని, కానీ ఇప్పుడు ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అన్నారు. రెంటపాళ్ల ఘటనలో నమోదైన కేసులో సత్తెనపల్లి పిఎస్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి? చంద్రబాబు చేస్తున్నాడు, ఇక డిఎన్ఆర్ చేస్తున్నాడు, అక్కడ లోకేష్ చేస్తున్నాడు, మంత్రులంతా కూడా చేస్తున్నారు. వాళ్ళ లిక్కర్ స్కాములన్నీ కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి, లోపలేయాలి. మేము జడుస్తామా? ఎన్ని చూసి వచ్చాము ఇవాళ? ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నా. దేనికి భయపడే ప్రశ్న లేదు. ఇంకా రెడీగా ఉన్నాం. దేనికైనా సెంట్రల్ జైలు పంపుతారా? పంపరు, రెడీగా ఉన్నాం. కోర్టుకు పిలుస్తారా? రెడీగా ఉన్నాం. దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ 4 సంవత్సరాల పాటు కూడా అని మనవి చేస్తున్నాం. జగన్ రెంటపాళ్ల టూర్ కోసం జన సమీకరణ చేశారా అని పోలీసులు తమని ప్రశ్నించినట్లుగా చెప్పారు మాజీ మంత్రి విడుదల రజని. జగన్ టూర్కి ఎటువంటి సమీకరణ చేయాల్సిన అవసరం లేదు, జనం తామంతట తామే వస్తారని రజని అన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే, ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే, ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు. జనానికి ఏం మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం అండి. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు. దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటివో లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు.